సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సూది రూపీ ఇంట్రెస్ట్ యాప్ను మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుంటాను. సో ముందు మనం ప్లే స్టోర్కి పోవాలి. ప్లే స్టోర్ ఆన్ చేసిన తర్వాత అక్కడ మనకు సెర్చ్లో సూది రూపీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ బటన్ కొట్టాలి. సెర్చ్ బటన్ కొట్టగానే మనకు ఇక్కడ ఇది సూది రూపీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ చూపిస్తుంది. మనం దాన్ని ఆ బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్టాలేషన్ అడుగుతుంది. దాన్ని మనం ఇన్స్టాల్ అని కొడితే అది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దాన్ని ఈ విధంగా అప్పుడప్పుడు స్కాన్ కూడా చూపిస్తుంది గూగుల్ ప్లే స్టోర్ది. ఆ స్కాన్ చేసుకొని ఇవ్వాలి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి దాన్ని ఏం చేయాలంటే మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ అనే బటన్ మనం ప్రెస్ చేసినాం అనుకోండి, ఇక్కడ రకరకాల లాంగ్వేజ్ కనిపిస్తుంది. మనం ఏ లాంగ్వేజ్ కావాల్స్తే దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా మనం దీన్ని తెలుగు పెట్టడం జరిగింది, ఎందుకంటే తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ రూపీ క్యాలిక్యులేటర్ల ఇంట్రెస్ట్ కనుగొనడానికి మనం ఫస్ట్ మనకు కావాల్సినటువంటి అమౌంట్ను ఎంట్రీ చేయాలి. సపోజ్ మనం ఒక 20,000 రూపాయలకు వడ్డీ క్యాలిక్యులేటర్ వేయాలనుకున్నాం. 20,000 రూపాయలకు సపోజ్ రూపాయి వడ్డీ చొప్పున మనం ఒక 18 నెలలకు క్యాలిక్యులేటర్ చేయాలనుకుంటాం. సో మనం ఈ డాటాను మొత్తం ఎంట్రీ చేయాలి. అంటే 20,000 రూపాయలు ఎంట్రీ చేయాలి. ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఇందులో మనకు ఉంటాయి కాబట్టి మనం వాటిని చూజ్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ను చూజ్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి. దాని తర్వాత మనం ఎన్ని నెలలకు కావాలో ఆ నెలలను ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకు కింద క్యాలిక్యులేట్ వ్యూ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని మనం జస్ట్ ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు రిపోర్ట్ అనేది మనకు తయారై కనిపిస్తుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయి, రిపోర్ట్లో డేట్ ఉంటుంది. డేట్తో ఫస్ట్ అసలు మొత్తం ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ మొత్తం కూడా తెలుగు ఏ భాషలో మనం చూజ్ చేసుకుంటామో ఆ భాషలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ తెలుగులో ఉంది. సో అసలు మొత్తానికి 20,000, ₹1 వడ్డీ చొప్పున 18 నెలలకు ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూస్తుంది. ఇక్కడ ముందు ఏం చేస్తారంటే నెలవారీ సగటు అంటే నెలకు ఎంత ఇంట్రెస్ట్, నెలకు ₹200. అదేవిధంగా కాలపరిమితి వడ్డీ అంటే మనం ఎన్ని నెలల కాలానికి దాన్ని తీసుకున్నాం, 18 నెలల కాలానికి తీసుకున్నాం కాబట్టి 18 నెలలకు 18 నెలలకు ఎంత అవుతుంది, మనకు ₹3,600 కావడం జరుగుతుంది. సో 18 నెలల కాలానికి సంబంధించినటువంటి వడ్డీ. దాని కిందనే మనకి ఏం కనిపిస్తుంది అంటే సంవత్సర సగటు వడ్డీ, అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది. ఈ సంవత్సర సగటు వడ్డీ 2,400. సపోజ్ కాలపరిమితి వడ్డీ 12 నెలలకే మనం ఎంట్రీ చేసినాం అనుకోండి, అప్పుడు 2 కూడా సేమ్ ఉంటాయి. 12 నెలలు దాటిందంటే సంవత్సర వడ్డీ వేరే వస్తుంది, కాలపరిమితి వడ్డీ వేరే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులో ఏమొస్తుంది అంటే మళ్ళీ మనకు సారాంశ నివేదిక వివరాలని వస్తుంది. అందులో కూడా ఎంట్రీ చేసినటువంటి అమౌంటు, రూపాయి వడ్డీ రేటు, ఎన్ని నెలల కాలానికి, ఆ కాలపరిమితి వడ్డీ 3,600, మొత్తం విలువ అంటే మనం తీసుకున్న అప్పు ప్లస్ చెల్లించవలసిన వడ్డీ మొత్తం 2 కూడా కలిపి ఉన్నటువంటి విలువ అది ₹23,600 అవుతుందని చెప్తుంది. అదేవిధంగా దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్తుంది, అదే అసలు మొత్తానికి అంటే ఆ 20,000నే మనం సాధారణ వడ్డీ లేకుంటే కాంపౌండ్ వడ్డీ, సాధారణ వడ్డీ లేకుంటే చక్ర వడ్డీ మీద తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు వివరించడం. సాధారణ వడ్డీ తీసుకున్నాం అనుకోండి, అదే 20,000 సంవత్సరానికి 3,600 అవుతుంది. అదే చక్రవడ్డీ కనుక తీసుకుంటే మనకు ₹23,881 కావడం జరుగుతుంది. అంటే చక్రవడ్డీ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు మనకు ఈ రిపోర్ట్స్లలో అంటే నివేదికలలో
మనం రూపాయి వడ్డీని మనం ఎంటర్ చేసిన దాని తర్వాత 3-4 అంటే రూపాయి పావుల, రూపాయిన్నర, రూపాయి 75 పైసలు, ₹2 వరకు కూడా వడ్డీ లెక్కలు క్యాలిక్యులేషన్ చేసి ఈ నివేదిక ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా దాన్ని ఇంకా కొద్దిగా మనం కిందికి పోయినాం అనుకోండి, యాప్ అభివృద్ధి చేసిన వాళ్ళు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మంచిర్యాల, తెలంగాణ అని ఇక్కడ యాప్ తయారు చేసినటువంటి వ్యక్తి పేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా కిందికి వెళ్తే మనకు ఇక్కడ ఈ నివేదికలు మనం ఇంతకుముందు చూసినటువంటి నివేదికలు టేబుల్స్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. వీటిని మనం మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తే మనకి ఇక్కడ రకరకాల టెక్స్ట్ రిపోర్ట్, ఇమేజ్ రిపోర్ట్, HTML ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు వెబ్ బేస్లా అంటే సూది రూపీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనేటువంటి వెబ్సైట్లోనే ఇవి ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. ఇందులో మన మొబైల్లో ఇవి ఓపెన్ కావడం లేదు. మొబైల్లో ఒకే ఒక్క ఆప్షన్ ఏమి ఓపెన్ అవుతుందంటే అది షేర్ అనేటువంటి ఆప్షన్ని మీరు కొట్టినారనుకోండి, అది మీ వాట్సాప్ కానీ మెయిల్కి కానీ ఈ నివేదిక రిపోర్ట్ను షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే ఒకసారి చూద్దాం మనం షేర్ ఏ విధంగా పనిచేస్తుంది. సో షేర్ను మనం ఇప్పుడు కొడితే ఈ విధంగా వాట్సాప్ వస్తుంది. వాట్సాప్ను ఓపెన్ చేయగానే వాట్సాప్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం వాట్సాప్లో మళ్ళీ మనం సెర్చ్లోకి వెళ్ళి మనమే ఇక్కడ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం షేర్ చేస్తే ఆ నివేదిక మొత్తం కూడా మనకు షేర్ రూపంలో ఇంతకుముందు చూపించినటువంటి నివేదిక మొత్తం కూడా మనకి టెక్స్ట్ రూపంలో ఇక్కడ మనకు చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యాప్ అనేది మనకు పనిచేస్తుంది. మనకు వడ్డీ లెక్కలకు, రూపాయి వడ్డీ లెక్కలకు చాలా విస్తృతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉచితంగా వాడి ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం అనేది.